ములుగు జిల్లా గోవిందరావుపేటలో ఎన్టీఆర్ కాలనీలో విషాదం చోటు చేసుకుంది. కోతుల బెడద నుండి తప్పించుకోవటానికి పెట్టిన విషాహారాన్ని తిని 4 ఏళ్ల బాలుడు అశ్విన్ నందన్ మృతి చెందాడు. దీంతో బాలుడి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ప్రస్తుతం బాలుడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నా పేరు శ్రావణ్ కుమార్ అండి. మాది విలేజ్ వచ్చేసి గోవిందరావుపేట. మా ఇంటి ముంగట్న హరితహారం ఉంటుంది. మా పిల్లలు రోజు ఆడుకున్నట్టుగా విధంగానే అదే హరితహారంలోకి చెట్లు ఉంటాయి కదా అనే ఉద్దేశంతో మా ముగ్గురు పిల్లలు చెట్ల కింద పోయి ఆడుకుంటుండగా అక్కడ మందు, అది సత్తిపిండి లాంటి అది మందు, ఆ మందు అనేది మా బాబు సత్తిపిండి అనుకొని తిన్నాడు. తినంగానే మా బాబుకి అంతా కడుపు నొప్పి లేవడం, వామిటింగ్ అవ్వడం అట్లాంటివి అయ్యేసరికి మా పెద్ద పాపనే నాకు ఫోన్ చేసేసరికి నేను ఒక పని నుండి పసరా పోయినా. ఫోన్ చేసేసరికి 5 నిమిషాలలో వచ్చేసరికి నా కొడుకు కడుపు నొప్పితో బాధపడతా అంటే ఏమైందిరా అంటే డాడీ కడుపు నొత్తుందని అనేసరికి ఇమీడియట్లీ నేను అంబులెన్స్ ఫోన్ చేసి తీసుకుని వెళ్ళాను. ములుగు తీసుకొని వెళ్తే అక్కడ నుంచి వెళ్ళి ఇక్కడ కాదు బాబు, ఇమీడియట్లీ నువ్వు ఎంజిఎంకు రిఫర్ చేస్తానని ఎంజిఎంకి రాశారు. ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత బాబు ఏం తిన్నాడు అంటే సార్ తిన్నాడు అని ఆ ప్యాకెట్ కూడా సార్ వాటికి చూపిస్తే అది దాని పేరు ఇట్లా కనుక్కోవాలని అన్నాడు. అయినా దాని పేరు కనుక్కొని ఛాయశక్తులు దాని పేరు ఆ మందు అనే పేరు కనుక్కొని చేసేసరికి అప్పటికే నా కొడుకు చేయి దాటిపోయాడు. వాళ్ళు ఛాయశక్తులు వాళ్ళు ప్రయత్నించారు, కానీ ఆ హరితహారంలో ఈ మందు అనేది ఎందుకు పెట్టారు, ఎవరి నిర్లక్ష్యం వల్ల పెట్టారు అనేది మాకు తెలియాలి. దీని గురించి న్యాయం జరగాలి సార్. కోతులు అసలు ఊరి మధ్యలో హరితహారం పెట్టడానికి రైట్స్ లేవు, అయినా కానీ హరితహారం ఊరి మధ్యలో పెట్టారు. ఊరి మధ్యలో పెట్టి అక్కడ అసలు మా చెట్లు ఉన్నాయి కదా అంటే ఓకే, కానీ అక్కడ మందు ఎవరు పెట్టారు, ఎందుకు పెట్టారు, దేని గురించి పెట్టారు, దానికి నాకు సమాధానం కావాలంటే. ఇవాళ నా కొడుకు చిన్న పిల్లగాడు, 6 సంవత్సరాలు చిన్న పిల్లగాడు సార్. 6 సంవత్సరాల చిన్న పిల్లగాడు అదొక సత్తిపిండి అనుకుని దాన్ని తిన్నాడు. ఇదే వ్యవధిలో ఇంకా వేరే వాళ్ళ పిల్లలు దీనికి గురి కాకుండా ఉండడానికి చర్యలు తీసుకోవాలని నేను కోరుకుంటాను సార్. శ్రావణ్ కుమార్ నా పేరు. శ్రావణ్ కుమార్, గోవిందరావుపేట విలేజ్, మండలం వచ్చేసి గోవిందరావుపేట, జిల్లా వచ్చేసి ములుగు.